దేవుని యొక్క లేఖన భాగాల్లో నుంచి వాక్యం చదువుకుందాం. వాగ్దానం గురించి మీ అందరికీ ఒక మాట మీకు చదివించాలి. దేవుని వాగ్దానాలు చాలా ఉన్నాయి. రోజుకొక వాగ్దానం తీసుకుని సంవత్సరం అంతా గడిపేయచ్చు. 365 వాగ్దానాలు ఉన్నాయి. రోజుకొక వాగ్దానం తీసుకుని ఇది నాదేనని గడపచ్చు. చాలా డౌట్లు కూడా వస్తాయి. ఇవి వాళ్ళకి చేసిన వాగ్దానాలు, వీళ్ళకి చేసిన వాగ్దానాలు, లేకపోతే ఇజ్రాయేలుకి చేసిన వాగ్దానాలు, అబ్రహాముకు చేసిన వాగ్దానాలు, ఈ వాగ్దానంకు నాకు సంబంధం ఏంటి, ఎందుకు జరుగుతాయనని ఆలోచనలో ఉండేవాళ్ళు కూడా ఉన్నారు. మనం అర్థం చేసుకోవాలి. ఈరోజు రాత్రి ఈ ప్రభువు యొక్క మాట వాగ్దానం అంటే దేవుడు మనిషితో చేసేది, మనిషితో కూడా చేసేదాన్ని. చెప్పండి, మనిషితో ఎలా వాగ్దానం చేశాడు? పెళ్ళి కాలేదా మీ అందరికీ? పెళ్ళిళ్ళు ఏం చెప్తారు? వ్యాధి అందును, ఆరోగ్యం అందును, లేమి అందును, కలిమి అందును. చెప్పండి, నేను నీకు భర్తనై ఆమె రోగం వచ్చేసరికి ఎగిరిపోతాడు. సందర్భాలకు వాగ్దానాలు చేస్తారు, మర్చిపోతారు. మాట ఇస్తారు, తప్పిపోతారు. కానీ దేవుడిది అలా కాదు. ఒక్కసారి మాట ఇచ్చాడా అది ఎన్నటెన్నటికి ఆ వాగ్దానము మన పక్షముగా నెరవేర్చి నిలిచే దేవుడు ఆయన. స్తోత్రం కలుగును గాక. బైబిల్ గ్రంథంలో నుంచి ఒక వాక్యం చదువుకున్న. రాజుల మొదటి గ్రంథం 6వ అధ్యాయం 12వ వచనాన్ని చదువుకుందాం. ఈ మందిరమును నీవు కట్టించుచూ ఉన్నావే, నీవు నా కట్టడలను న్యాయ విధులను అనుసరించి నడుచుకొనుచు నేను నియమించిన ఆజ్ఞలన్నిటినీ గైకొనిన ఎడల నీ తండ్రి అయిన దావీదుతో నేను చేసిన వాగ్దానమును, ఆ మాట జాగ్రత్తగా వినండి, నీ పక్షమున స్థిరపరచెదను. స్తోత్రం చెప్పండి. వాగ్దానం ఎవరికి చేశాడట? తండ్రి అయిన దావీదుకి వాగ్దానం చేశాడు. ఈ మాట సొలొమోనుతో దేవుడు మాట్లాడుతున్నాడు. సొలొమోను, నీవు నా మందిరమును పూనుకొనుచున్నావు కదా, నా మందిరమును నీవు కట్టించబోవచ్చు ఉన్నావు గనుక నీకు ఒక మాట చెప్తాను. మొదటి మాట, నా కట్టడలను నా న్యాయ విధులను నీవు అనుసరించి నడవాలి. 2, నేను నియమించిన ఆజ్ఞలన్నిటినీ నీవు గైకొనాలి. గుర్తుంటుందా? దేవుడు ఏదైనా మాట ఇచ్చాడంటే మనం ఏం చేయాలి? దానికి విధేయత చూపాలి. అందుకే సొలొమోనుతో చెప్తున్నాడు, వాగ్దానము నీకు జరగాలని కోరుతున్నావే, దేవుడిచ్చిన వాగ్దానము నెరవేర్చాలని ఆశపడుతున్నావు కదా, ఆ వాగ్దానము నెరవేర్చబడాలని అంటే నా కట్టడలను నా న్యాయ విధులను, అంటే నియమ నిబంధనలు, నువ్వెలా ఉంటే ప్రేమిస్తాను, నువ్వెలా ఉంటే ఇవి ఇస్తాను అని కోరుతారు. బ్యాంకు దగ్గరికి మీరు లోన్కి వెళ్ళారంటే ఏం చెప్తారు వాళ్ళు? నువ్వు నెల తప్పకుండా ఈఎంఐ కడతానంటేనే లోన్ ఇస్తాను. 2, నీ ఆస్తి ఎంత ఉందో ఆ ఆస్తి అంతా పేపర్లు చూపిస్తే లోన్ ఇస్తాను, అంటే ఇంటి పేపర్ ఇస్తే లోన్ ఇస్తాను. 3వది చెప్పండి, మీ ఆధార్ కార్డు, ఫోన్ నెంబరు, ఒకటే సరిపోతాయా? పాన్ కార్డు, బ్యాంక్ అకౌంటు, మొదటి పేజీ, ఇవన్నీ లైన్గా తీసుకొచ్చి నీతో ఎవరైనా ఉన్న, నీ ఊర్లో ఉన్న వ్యక్తి ఎవరైనా వచ్చి షూరిటీ పెడితే, ఇవన్నీ కట్టడలు ఎందుకు పెట్టారంటో తప్పించుకుని పారిపోకోకుండా. ఒకవేళ నువ్వు మిస్ అయితే సంతకం పెట్టిన పట్టుకుందామని అని. అందరికి అర్థమైంది కదా? దేవుడు కూడా కొన్ని నియమాలు పెడుతున్నాడు. ఆ నియమాలు పెద్ద ఏం కాదు. ఏమని? నేను నీకు నియమించిన కట్టడలు న్యాయ విధులు ఉన్నాయే, ఆ న్యాయాన్ని నువ్వు అనుసరించి నడవాలి. 2, నేను నియమించిన ఆజ్ఞలను అనుసరించి నడవాలి. దేవుడు ఎన్ని ఆజ్ఞలు ఇచ్చాడు? 10 ఆజ్ఞలు. అంతేనా? కరెక్టేనా మీరు చెప్పింది? నేను ఎక్కువ చెప్తే ఏం చేస్తారు మీరు? వాగ్దానాలు ఎన్ని మనకి చెప్పాలి. డౌట్ వచ్చేసి ఇట్లా డౌట్లు పెడితే మీరు ఎలాగా
వాగ్దానాలు మనకి పాత నిబంధన గ్రంథంలో 10 ఆజ్ఞలు ఉన్నాయి, క్రొత్త నిబంధన గ్రంథంలో 2 ఆజ్ఞలు ఉన్నాయి. పాత నిబంధన గ్రంథం, కొత్త నిబంధన గ్రంథం చూస్తే ఎన్ని ఆజ్ఞలు అయినాయి? మరి మీరు 10 అన్నారు. వాస్తవానికి 12 లాగా కనిపించినా ఈ 2 ఆజ్ఞలలోనే 10 ఆజ్ఞలు మిళితమై ఉన్నాయి. స్తోత్రం కలుగును గాక. సింపుల్ చేసేసారు. ఏంటిదా 2 ఆజ్ఞలు? ఒకటి, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ హృదయముతో, పూర్ణ మనసుతో, పూర్ణ వివేకముతో, పూర్ణ బలముతో ఆయన్ని సేవించి ప్రేమించి ఆరాధించాలి. స్తోత్రం కలుగును గాక. ఇవి కనుక వీటిలో నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అన్నాడు. అప్పుడు ప్రేమిస్తే పొరుగువాడిని వస్తువేదం దొంగతనం చేస్తామా? పొరుగువాని భార్యను ఆశిస్తామా? పొరుగువాని భర్తను ఆశిస్తామా? ఎందుకని? ఆమెను మనం ప్రేమిస్తున్నాం. అమ్మో, నేను ఎలాంటి తప్పు చెయ్యను. ఈ స్థిర నిర్ణయము ఆజ్ఞలను అనుసరించినట్లుగా కనబడినందున నేను నీ తండ్రితో వాగ్దానం చేశాను, ఈ వాగ్దానము నీది కాదు, కానీ నువ్వు నా ఆజ్ఞలను అనుసరించి నడిచావు గనుక ఈ యొక్క నీ తండ్రికి చేసిన వాగ్దానము నీ పక్షమున నేను స్థిరపరుస్తా. చెప్పలు కొట్టండి ఒకసారి. అట్లాగా పెడగొంట్లా పడగడిగా. స్తోత్రం కలుగుని గాక. హల్లెలూయ. వాగ్దానము నేను చేసింది మీ తండ్రికి. దీనికి ఈ వాగ్దానానికి నీకు సంబంధము లేదు. కానీ కట్టడలను అనుసరించిన, న్యాయ విధులను అనుసరించిన, ఆజ్ఞలను గైకొన్న ఈ వాగ్దానము నీ తండ్రికి చేసింది, నీ పక్షమున స్థిరపరుస్తా. ఏంటి వాళ్ళ తండ్రికి చేసిన వాగ్దానం? ఓ దావీదు, నేను కోరుకునే వ్యక్తివి, నీవు సింహాసనం మీద ఉంటే ఒక మాట చెప్తాను. నీ సింహాసనం మీద నువ్వు గనుక నాకు చక్కటి పరిపాలన అందించి నాతో నీవు ఉండగలిగితే నీ సింహాసనము మీద నీకు పుట్టిన సంతానములో ఒకడు తప్పకుండా కూర్చుని ఉంటాడు తరతరాలు అన్నాడు. స్తోత్రం. ఇప్పుడు ఆ వాగ్దానము ఎవరి పక్షము నెరవేరుస్తున్నాడు? దావీదుకు దేవుడు చేసిన వాగ్దానాన్ని సొలొమోను జీవితంలో స్థిరపరుస్తాను, అంటే నెరవేర్చుతాను అని అన్నాడు. స్తోత్రం. ఇప్పుడు చెప్పండి, వాగ్దానం ఎవరిది? మరి ఎవరి పక్షాన్ని నెరవేర్చినది? ఇప్పుడు చెప్పండి. వాగ్దానాలు ఉన్న బైబిల్లో ఉన్న వాగ్దానాలన్నీ ఎవరివి? భక్తులవి. ఆ రోజు భక్తి చేసిన భక్తులవి. 2 ఇశ్రాయేలీయులకు చేసిన. మరి మీ దగ్గర ఒక పేపర్ వస్తుంది, ఆ పేపర్లో ఉన్న వాగ్దానం ఎవరిది? చెప్పండి. ఆ వాగ్దానం ఎవరిదో అది దానిలో ఉన్న వాగ్దానం. ఇప్పుడు ఒక వాగ్దానం చెప్తాను మీకు. భయపడకు, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండు, భయపడకుము అని అన్నాడు. ఎవరితో చేశాడు? యెహోషువతో చేశాడు. కరెక్ట్గా అదే వాగ్దానం నీకు వాచ్ నైట్ సర్వీస్ నైట్ తీసావు, వచ్చింది. ఇప్పుడు ఆ వాగ్దానం అసలు ఎవరిది? చెప్పండి. యెహోషువ గారిది. అంతేనా? యెహోషువ గారి వాగ్దానాన్ని ఎవరికి ఇస్తానన్నాడు ఆయన? చెప్పాలి. ఎందుకయింది మనకది? నీకు అర్థం అవ్వాలి. ఈరోజు వాగ్దానం గురించి స్పష్టత కావాలి. చేసిందేమో ఆయనకి, కానీ నీతో చెప్తున్నాడు ఏమని? నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము, నేను నీకు తోడై ఉన్నాను అని అన్నాడు. ఇప్పుడు ఆ మాట ఆయనతో చెప్పి మరి మనకి ఎలాగ నెరవేర్చబడుతుంది? అసలు ఆ వాగ్దానం మనది ఎలా అయ్యింది? మీరందరూ చదువుతారా? కొరింథీ రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం తొందరగా చదవండి. అధ్యాయము కొరింథీలకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం. దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అన్నీయు క్రీస్తునందు ఎలా ఉన్నాయట? వాగ్దానములు ఎన్ని ఉన్నను అవన్నీ క్రీస్తునందు చదవాలి. అవునన్నట్లుగానే ఉన్నవి గనుక మన ద్వారా దేవునికి మహిమ కలుగునట్లు అవి ఆయన వలన నిశ్చయములై ఉన్నవి. స్తోత్రం చెప్పండి. దేవుని వాగ్దానాలు ఎన్ని అయినా అవి క్రీస్తునందు మనకు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు ఎవరి వారం? మనం క్రీస్తు వారం. యేసు క్రీస్తు ద్వారా ఎవరికి వచ్చే వాగ్దానాలన్నీ? ఇంకా బాగా అర్థమయ్యేలాగా చదువుతారా మీరు? ఇంకా బాగా అర్థమయ్యేలాగా కావాలా? గలతీ పత్రిక తీయండి, 3వ అధ్యాయం తీయండి, 16వ వచనం చదవండి. గలతీ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం చదవండి. స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. అబ్రహామునకును అతని సంతానమునకును
వాగ్దానము చేయబడెను, ఆయన అనేకులను గూర్చి నీ సంతానమునకు అని చెప్పగా ఒకన గురించే అన్నాడు. అంటే నీ సంతానములు అని అనుకున్నా, నీ సంతానమునకును అనేను అని అంత ఆపేశాడా? తర్వాత చదువు. ఆ సంతానము, స్తోత్రం చెప్పండి. ఆ సంతానం ఎవరు? అబ్రహాము సంతానములో నుండి వచ్చిన క్రీస్తు. వాగ్దానాలన్నీ ఎవరు అయ్యాయి? ఆ క్రీస్తు అయ్యాయి. క్రీస్తుని నమ్మిన వారికి వాగ్దానాలన్నీ మనమయ్యాయి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇంకా బాగా అర్థమయ్యేలాగా ఒక రిఫరెన్స్ చదువుతారా? రోమాపత్రిక 8వ అధ్యాయం 32వ వచనం. వాగ్దానం గురించి అర్థమైన తర్వాత వాగ్దానం ఎలా నెరవేర్చబడుతుందో చెప్తాను మీకు. 8వ అధ్యాయము 32వ వచనం. తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక అందరి కొరకు ఆయనను అప్పగించి ఉన్నాడు. ఆయనతో పాటు సమస్తమును మనకు ఎందుకు? స్తోత్రం చెప్పండి గట్టిగా. యేసుక్రీస్తును దేవుడు మనకు అనుగ్రహించాడు. ఆయనతో పాటు సమస్తమును, అంటే వాగ్దానాలన్నీ ఎవరివయ్యాయి? ఇప్పుడు క్రీస్తు ద్వారా మనమయ్యాయి. ఇప్పుడు కొట్టని చెప్పట్లు గట్టిగా. హల్లెలూయా. అంటే అర్థం అవ్వడానికి, ఈ రిఫరెన్స్లు మీకు అర్థం అవ్వడానికి, షార్ట్ టైంలో చక్కగా నీకు వివరించడానికి, మీకు అర్థం అవ్వడానికి చెప్పాను. జాగ్రత్తగా వినండి. మొట్టమొదటిగా అసలు వాగ్దానము ఎవరివో? ఇజ్రాయేలు దేశానికి చెందినవి. 2, ఆ భక్తులు దేవుణ్ణి వెంబడించిన వారికి దేవుడు చేసిన వాగ్దానాలు అవి వాళ్ళకి చెందినవి. కానీ అవన్నీ క్రీస్తునందు నెరవేర్చుటకు అవును ఆమేన్ అన్నట్లుగా మనకు ఇచ్చాడు దేవుడు. స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు అది కార్డులో వచ్చిన పేపర్ దొరికిన పేపర్ ఎవరిది? ఇప్పుడు చెప్పాలి గట్టిగా. ఇప్పుడు నాదన్నా నీకు పోట్లాడినావు అంటే అర్థం కాకుండా నాదన్నావు ఇందరు పోట్లాడతానండ. అర్థమైన తర్వాత ఇప్పుడు ఎవరిది అవి చెప్పండి. ఇప్పుడు ఏమని చెప్పాడు ఆయన? ఇప్పుడేమని చెప్పాడు? ఇదిగో తండ్రికి నేను వాగ్దానం చేశాను, నీవు గనుక చక్కగా అనుసరించి నడిస్తే నీ పక్షముగా దాన్ని నేను స్థిరపరుస్తా. స్తోత్రం. ఇప్పుడు అర్థమైందా? ఇప్పుడు వాగ్దానం గురించి డౌట్స్ పోయినాయా? ఇంకా ఏమైనా రిఫరెన్స్లు చెప్పమంటారు? మళ్ళీ చెప్పకుండా పోతే రాత్రి అయిపోద్ది. ఆల్నైట్ ప్రేయర్ ఇక్కడ చేయాల్సి వస్తుంది 7వ తారీఖు. స్తోత్రం. హల్లెలూయా. కనుక ఇప్పుడు వాగ్దానం ఎవరిదయింది? మనదయింది. అందుకే ఎవరికో చేశాడు మీకెందుకు అవుతాయని చాలామంది చెప్తారు. ఆ మాటలు ఏవి నమ్మద్దు. ప్రతి వాగ్దానము మనదే. స్తోత్రం కలుగును గాక. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏమన్నాడు అక్కడ? ప్రతి వాగ్దానము నా కొరకే. చెప్పండి గట్టిగా. ప్రతి వాగ్దానము నా కొరకే. ఇప్పుడు నేను చదివిన రిఫరెన్స్లు ఉన్నాయే, ఏమేమి చదివించాను? ఈ గలతీ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం, అబ్రహామును నీ సంతానమునకు చేసిన వాగ్దానము నెరవేరుస్తానన్నాడు. ఆయన సంతానములు అనలేదు, సంతానము అన్నాడు. ఆ ఒక్క సంతానము యేసుక్రీస్తే. ఆ వాగ్దానము క్రీస్తు ద్వారా మందే. స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఆ వాగ్దానము సంఘానికి ఇచ్చాడు దేవుడు. పాత నిబంధన గ్రంథంలో మొదటి వాగ్దానం చేశాడు 1:26లో. ఏమని? మీరు ఫలించి అభివృద్ధి నొందించి విస్తరించి భూమి నిండించి దాన్ని లోపరుచుకొనని మన పితరుడైన ఆదాము అవ్వగారికి దేవుడిచ్చాడు. అక్కడ ప్రారంభమైన వాగ్దానం ప్రకటన గ్రంథము వరకు రాయబడిన వాగ్దానాలన్నీ మనవే. స్తోత్రం కలుగును గాక. కనుక ఏ వాగ్దానము వచ్చినా ఇది నాదే అని కనుక అనుదినము నువ్వు ప్రార్థించి దానిని గుండెలో పెట్టుకొని ఆ మాటని మాటికి నువ్వు జ్ఞాపకం చేసుకుంటూ ప్రభువుకి జ్ఞాపకం చేస్తూ ఉంటే మరలా డిసెంబర్ వచ్చేసరికి ఇక్కడ నిలవబడి సాక్ష్యం ఇస్తావు. ఆమె చెప్పమా అక్కడ నెరవేర్చబడం. స్తోత్రం కలుగును గాక. నువ్వు ఎప్పుడైతే వాగ్దానము నమ్మేవో ఆ వాగ్దానము నీదే, నాదే. నేను అలా తీసుకుని వెళ్ళానండి. మేము అలాగే తీసుకుని వెళ్తున్నాం. మీ సేవకులు అలా తీసుకుని వెళ్తున్నారు. అందుకే ఆ వాగ్దానాలు మీకు ఇచ్చుచున్నారు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు మీకు వాగ్దానం గురించిన ఒక క్లారిటీ చెప్పాను నేను. అవి ఎందుకు మనవి అయ్యావో, ఎలా ఇచ్చుచున్నాడో కొరింథీ రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం మనం చదువుకున్నాం ఇందక్కడ కూడా. ఆ వాగ్దానాలన్నీ క్రీస్తునందు అవును అన్నట్లుగా మనకి ఇవ్వబడ్డాయి.
ఇప్పుడు ఈ మాటలను నమ్మిన మనము వాగ్దానము చేసిన నెరవేర్చుటకు శక్తిమంతుడైన దేవుడు ఆయన యొక్క త్రోవలో నడవడానికి సంఘానికి వచ్చిన నీవు ప్రతి వాగ్దానములో నేను కూడా ఉండాలనని ఆసక్తి కలిగి ఆ వాక్యాన్ని గనుక నీవు కైకొంటే దేవుడు తప్పక నెరవేర్చి తీరుతాడు. స్తోత్రం కలుగునిగాక. ఒక వ్యక్తికి దేవుడు ఇలాగ వాగ్దానం చేశాడు. అందరూ కలిసి దినవృత్తాంతముల 2వ గ్రంథము తీయని తొందరగా 26వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుకుందాం. దినవృత్తాంతముల 2వ గ్రంథము 26వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుకుందాం. అతడు స్థిరపడు వరకు అతనికి ఆశ్చర్యమైన సహాయము అతనికి కలిగినందున అతని కీర్తి దేశములో దూరమునకు వ్యాపించెను. స్తోత్రం కలుగునిగాక. 15వ వచనాన్ని మనం చదువుకుంటున్నాం. అతడు స్థిరపడు వరకు అతనికి ఆశ్చర్యకరమైన సహాయము కలిగినందున అతని కీర్తి దూరమున వ్యాపించెను. స్తోత్రం కలుగునిగాక. ఇప్పుడు ఏమన్నాడు అక్కడ? అతడు స్థిరపడు వరకు. ఎవడు ఇతడు? ఉజ్జియా అంట స్థిరపడేదాకా, వివాహాలు జరిగేదాకా, ఇల్లు కట్టేదాకా, పిల్లలను చదివించేదాకా, పిల్లలకు వివాహాలు చేసేదాకా, పిల్లలకు గర్భఫలాలు పుట్టేదాకా, పిల్లలు వృద్ధులై వారికి మనవ సంతానం చూచేదాకా, అంటే ఇవన్నీ ఎప్పుడు నెరవేర్చబడతాయి? స్థిరపడేదాకా అంటారు వాటిని. ఇల్లు కట్టేదాకా, పిల్లలు పెళ్ళిళ్ళు చేసేదాకా, చదివించేదాకా, ఇంకా ఉద్యోగం చేసేదాకా, సంపాదన చేసేదాకా, అంటే అర్థం ఏంటంటే స్థిరపడు వరకు అతనికి ఏం కలిగింది? ఆశ్చర్యకరమైన సహాయము అతనికి కలిగినందున. చెప్పండి నాతో పాటు, అతడు స్థిరపడు వరకు ఆశ్చర్యకరమైన సహాయము అతనికి కలిగినందున అతని కీర్తి దూరమున వ్యాపించెను. ఏమన్నాడు ఇప్పుడు? అతనికి ఆశ్చర్యకరమైన సహాయం ఎందుకు కలిగింది? అసలు అతని దేవుడు ఎందుకు స్థిరపరచాలనుకున్నాడు వాగ్దానం? అతని కీర్తి దూరముగా వ్యాపరించడం అంటే దేశాలు ఖండాలు దాటి వెళ్ళిపోయింది. ఏంటిది? ఫలానా వ్యక్తి ఉన్నాడట, ఆ వ్యక్తి దేవుని ప్రజట. స్తోత్రం కలుగునిగాక. ఫలానా బిడ్డ ఉన్నాడు, అతడు దేవుని నమ్మాడు, అతడిని దేవుడు ఆశీర్వదించాలని కోరుకున్నాడు అని ప్రపంచం అంతా వినేలాగా దూరమనంటే పక్క దేశాలకు కూడా వెళ్ళిపోయింది. ఎందుకు వెళ్ళింది? ఎందుకు వెళ్ళిందనంటే 4వ వచనం చదవాలి. ఇప్పుడు అదే అధ్యాయము 4వ వచనం చదవాలి. ఇప్పుడు చదువుదా. అతడు తన తండ్రి అయిన అమాజ్యా యొక్క చర్య అంతటి ప్రకారము యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను. దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకర్యా దినములలో అతడు దేవుని ఆశ్రయించెను. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుని అతనిని వర్ధిల్ల చేసెను. స్తోత్రం కలుగునిగాక. 2 మాటలు ఇక్కడ కనబడ్డాయి. ఎవరు ఇతడు? ఉజ్జియా. ఎవరు? ఉజ్జియా. ఏంటంట అతడు? మొదటిది యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను. ప్రతి మాటకి దేవుడు ప్రతిఫలం ఇచ్చేవాడు. ఏంటి ప్రతిఫలం అని చెప్తాను ఇప్పుడు. మొదటిది అతడు యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను. రెండవది అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతన్ని వర్ధిల్ల చేశాను. రెండవది అతడు యెహోవాను ఆశ్రయించెను. మొదటిది ఏంటిది? చెప్పలా మీరు? మొదటిది ఏంటిది? అతడు యథార్థముగా ప్రవర్తించెను. రెండవది ఏంటిది? అతడు దేవుని ఆశ్రయించెను. స్తోత్రం కలుగునిగాక. మొదటిదేమో అతడు యథార్థముగా ప్రవర్తించెను, రెండవదేమో అతడు యెహోవాను ఆశ్రయించెను. ఇప్పుడు యథార్థముగా ప్రవర్తించిన వాడికి వాగ్దానాలు చేశాడా లేదా? ఏమేమి ఉన్నాయి వాగ్దానాలు? చాలా ఉన్నాయి. ఒక్కొక్కటి చదువుదాం మనం, ఓకేనా? మొదటి మాట 84వ కీర్తన 11వ వచనం చదవండి. నీ దేవుడైన యెహోవా సూర్యుడును కేడమునై ఉన్నాడు. ఆ యెహోవా కృపను ఘనతయు అనుగ్రహించేవాడు. యథార్థముగా ప్రవర్తించు వారికి ఏ మేలు చెయ్యక. స్తోత్రం చెప్పండి. అంటే మొదటిది ఏంటిదటు? యథార్థముగా ప్రవర్తించు వారికి దేవుడు ఏ మేలు. హల్లెలూయా. ఇది మొదటిది. అంటే నువ్వు యథార్థంగా ప్రవర్తించి నువ్వు దేవుళ్ళు స్థిరముగా ఉంటే దేవుడు నీ పక్షముగా వాగ్దానమును నెరవేర్చేవాడు.
యథార్థం అంటే ఒక క్యారెక్టర్ని నువ్వు కాపాడుకుంటే దేవుడు ఆ క్యారెక్టర్కి తగిలినట్టుగా వాగ్దానాలు నెరవేర్చేవాడు. ఏం వాగ్దానం అది? ఏ మేలు చెయ్యక మానను. ప్రైజ్ ది లార్డ్. యథార్థముగా ప్రవర్తించే వారికి. ఇప్పుడు ఉజ్జియాకి ఏం చేయాలి? ఇప్పుడు ఉజ్జియాకి ఏం చేయాలి? దేవుడు మేలు చేయాలి. ఎందుకు చేయాలి? అతడు తన దేవుడైన యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను కనుక ఇప్పుడు దేవుడు ఏం చేయాలి? అతనికి మేలు చేయాలి. అది వాగ్దానం. ఏమన్ హల్లెలూయా. రెండవది ఇది గుర్తుపెట్టుకోండి. దినవృత్తాంతముల 2వ గ్రంథము 16వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుతున్నాను. ఏమన్నాడు అక్కడ? యథార్థవంతులను బలపరుచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచు ఉన్నది, ఈ విషయంలో నీవు మతి తప్పి ప్రవర్తించావు అని అన్నాడు. ఇప్పుడు అర్థమైంది కదా ఏమని అన్నాడు? ఇప్పుడు తన ఎడల యథార్థ హృదయాలను బలపరుచుటకై. తన ఎడల అంటే దేవునికి యథార్థంగా ప్రవర్తించడానికి ఎవరైతే యెహోవా దృష్టికి తన ఎడల యథార్థ హృదయాలను బలపరుచుటకు యెహోవా కనుదృష్టి లోకమందంతటా. ఆయన కన్నులంట ఎక్కడ? శ్రీకాకుళంలో ఉన్నారా, విజయనగరంలో ఉన్నారా, విశాఖపట్నంలో ఉన్నారా, వాంబే కాలనీలో ఉన్నారా? ఎవరో యథార్థంగా భర్తతో యథార్థమైన ప్రవర్తన, మనుషులతో యథార్థమైన ప్రవర్తన, సేవకులతో యథార్థమైన ప్రవర్తన, భార్యతో యథార్థమైన ప్రవర్తన, స్నేహితులతో యథార్థమైన ప్రవర్తన, లోపల ఎలా ఉందో బయటికి అలా మాట్లాడే ప్రవర్తన, ఇంట్లో ఏం జరిగిందో బయటికి అదే చెప్పే ప్రవర్తన ఎవరిలో ఉందో చూచి వారిని బలపరచాలని కోరుతున్నాడు. అంటే యథార్థవంతులకు దేవుడు మేలు చేస్తున్నాడు. యథార్థవంతులకు దేవుడు చెప్పటంలా మీరు బలపరుచుచున్నాడు. యథార్థవంతులకు దేవుడు ఇంకా చెప్పాలి మీరు ఆశ్చర్యకరమైన సహాయమును పంపుచున్నాడు. స్తోత్రం కలుగును గాక. అతని కీర్తి దూరముగా వ్యాపించే అంతవరకు నీకు పేరు వచ్చేదాకా నిన్ను పట్టుకుని నడిపించే దేవుడు. హల్లెలూయా. ఏది చిన్నదానికి అబద్ధమే, పెద్దదానికి అబద్ధమే అంటే మీరు అంటున్నారని అనుకోమక్కండి. ప్రపంచం అలా ఉంది. స్తోత్రం కలుగును గాక. సాధు సుందర్ సింగ్ గారు అంటే ఒక దైవజనుడు ఉన్నాడు. ఆ దైవజనుడు సిక్కుల ప్రాంతం నుంచి సేవకు వచ్చాడు. దేవుడు దర్శించాడు. బైబిల్ని చెప్పి ముక్కలు చేసినవాడు. దేవుడు యేసు ప్రభు కాదని చెప్పినవాడే. కానీ ఒక రోజున దేవుడు అతన్ని దర్శించాడు. రైల్వే ట్రాక్ మీద పడి చచ్చిపోదామని వెళ్తే దేవుడు అతన్ని దర్శించగా ఒక వాక్యము రెపరెపలాడుతూ చింపేసిన ఒక పేపర్ కనబడింది. దానిలో దేవుడు నిన్ను ప్రేమించుచున్నాడని ఒక లేఖనము చూసి ఆ మాటను బట్టి నేను ఎందుకు చావాలి, దేవుణ్ణి నమ్ముకోవాలని ఆ రోజు నుంచి దేవుని ప్రకటించడం ప్రారంభించాడు. కుర్రోళ్ళు కొంతమంది చేరి ఎలాగైనా ఇతను నాట పెట్టిద్దాం, ఈ పిచ్చోడు వస్తున్నాడు రానని పైనుంచి కింద దాకా అంగీ వేసుకుని అటు ఇటు నడుస్తూ ఉంటే ఇదిగో పిచ్చోడు వస్తున్నాడు రా అని అంత హేళన పట్టించి అరే నువ్వు చచ్చిపోయినట్లు యాక్షన్ చేయరా అని అన్నాడు. ఈ 6గురు కలిసి ఒక పిల్లోడిని చంపేశారు. అంటే చంపడం అంటే అర్థం ఏంటి? చచ్చిపోయినట్టు యాక్షన్ చేయరా, ఈ పిచ్చోడు ఏం చేస్తాడో చూద్దాము అని అన్నాడు. సరేనని వస్తే అయ్యా సాధు సుందర్ సింగ్ గారు ఈ అబ్బాయి చచ్చిపోయాడయ్యా, ప్రార్థన చేసి బ్రతికించు అని అన్నాడు. మరి దేవుడు మరి ఏం జరిగిందో తెలియదు కదా. ఈయన ఏం చేశాడంటే అయ్యో పాపం యవనస్తుడు కదయ్యా, ప్రభువా ఈ పిల్లవాడు చనిపోయాడటయ్యా, ఇతని ఆత్మను నీ ఎద్దకు చేర్చుకో ప్రభువా అని చెప్పి చిన్న ప్రార్థన చేసి ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఒరే ఆ పిచ్చోడు అయితే ప్రార్థన చేశాడు కానీ లేరా అని కాలుతో తంతున్నాడు లేపడానికి. ఆడు నిజంగానే చచ్చిపోయాడు. ఆడతావా సేవకుడితో వేషాలు, నాటకాలు ఆడొచ్చా? దైవజనుడితో వాక్యముతో, ప్రార్థనతో, రక్షణతో గేమ్స్ ఆడకూడదు. అందుకు యథార్థవంతులు అన్నారు. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఎవరైనా వచ్చారు, ఒకవేళ నీ దగ్గర 10,000 ఉన్నాయి, వాళ్ళ ఆపదలో వచ్చారు, నీకు అవసరం ఉంది, చెప్పే ఉన్నే కానీ నేను ఇవ్వలేను. ఒకవేళ ఇవిస్తే నాకు ఎల్లుండి కావాలి, నీవు ఇవ్వలేవు కనుక నాకు ఎల్లుండి అవసరం ఉంది, సారీ అని చెప్పు. అది యథార్థత. స్తోత్రం చెప్పు. ఏమయ్యా నిన్న ప్రార్థనకు రాలేదండి అని చెప్పి పాస్టర్ గారు అడిగారు. ఆయన ఏమయ్యా నువ్వు ప్రార్థనకు రాలేదండి నిన్న అని అన్నాడు. ఖాళీగానే ఉన్నాడు, సెల్ ఫోన్ చూసుకుంటున్నాడు, ఏదో మొత్తానికి రందులో పడ్డాడు, బయటికి రాలేకపోయాడు, వెళ్దామని అనుకుని ప్రార్థన మానేశాడు. ఎందుకంటే చూస్తూ ఉండిపోయాడు కనుక.
నిన్న బాగోలేదండి, రాలేకపోయాను, సారీ పాస్టర్ గారు అని అన్నాడు. గేమ్స్ ఆడొద్దు, యథార్థతను విడిచిపెట్టొద్దు. అందుకే అంటున్నాడు, ఆసా తన ఎడల యథార్థ హృదయాలను బలపరుచుటకు యెహోవా కన్నులు ప్రపంచమంతా తిరుగుతూ ఉండగా, అది ఇజ్రాయెల్ దేశంలో తిరిగాయి, ఇండియాలో తిరిగాయి, భారతదేశంలో తిరిగాయి, కృష్ణా జిల్లాలో, విశాఖపట్నంలో, అన్ని చోట్ల దేవుని కన్నులు ప్రతి స్థలము మీద తిరుగుతూ ఉన్నాయి. కావాలంటే సామెతల గ్రంథం 15వ అధ్యాయం 3వ వచనం 15:3లో చెబుతున్నాడు, యెహోవా కన్నులు ప్రతి స్థలము మీద ఉండును, చెడ్డవారిని మంచివారిని అవి చూచుచూ ఉన్నాయి. యెహోవా కన్నులు ప్రతి స్థలము మీద ఉండును, చెడ్డవారిని. ఏమన్నాడు ఇక్కడ? ప్రతి స్థలము మీద. ఎందుకున్నాయి? ఒకవేళ నీవు యథార్థంగా ప్రవర్తిస్తే ఆ వాగ్దానాలన్నీ నీ పక్షముగా. హల్లెలూయా, హల్లెలూయా. యథార్థంగా ప్రవర్తిస్తే ఏం జరుగుతుందో తెలుసా? 6వ వచనం చదవండి. దినవృత్తాంతముల 2వ గ్రంథము 26వ అధ్యాయము 6వ వచనం చదవండి. 5వ వచనం, అతడు యెహోవాను ఆశ్రయించి తను దేవుని ఆశ్రయించినందున అతడు దేవుడు అతనిని వర్ధిల్ల చేశాను. స్తోత్రం కలుగును గాక. కనుక ఆలోచించాలి ఈ విషయం, అందరూ ఆలోచించాలి. ఇప్పుడు మనమేం చేయాలి? మరి మనమేం చేయాలి? దేవుని యొక్క సన్నిధిలో యెహోవా కన్ను దృష్టికి ఆయన కన్నులు నన్ను చూచుచున్నాయని ఐగుప్తు దేశంలో యేసేపు ఆ దేవుని దృష్టికి నేను దుష్కార్యము, నేను యథార్థంగా ఉంటాను, నాకు ఏ పని అప్పగించాడు ఆ పనే నేను చేస్తాను, మిగతా విషయాల్లోనికి నేను రాను, నన్ను క్షమించు. నువ్వు రాకపోతే ఏం చేసుకున్నా పర్వాలేదు, కానీ నేను మాత్రం నా దేవుని దృష్టికి దుర్మార్గంగా నేను నడవను. ఎప్పుడైతే ఈ తీర్మానం తీసుకున్నావో ఆ రోజు, ఆ సాయంత్రం, ఆ నిమిషం నుండి నీ దీవెన ప్రారంభమవుతుంది. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నీ దీవెన ప్రారంభమయ్యే దినం అది. కనుక ఏం చేయాలి ఇప్పుడు? మనం 11వ కీర్తన అందరూ తీయండి. 11వ కీర్తన. స్తోత్రం కలుగును గాక. అందరూ తీసి ఒక మాటను మీరందరూ చదవాలి. 7వ వచనం, యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించువాడు, యథార్థవంతులు ఆయన ముఖ దర్శనం అంటే ఏంటిది? గట్టిగా చెప్పాలి. ముఖ దర్శనం అంటే దేవుణ్ణి ముఖాముఖిగా చూసే అనుభవం, ఆయన సన్నిధిలో పరలోక రాజ్య స్వాస్థ్యాన్ని పొందడం. ఎవరికి ఇస్తాడు అది? ఆయనతో ఉండడానికి ఒక భాగ్యాన్ని ఏర్పాటు చేశాడు. ఇది మొదటిది. స్తోత్రం కలుగును గాక. రెండవది ఉజ్జియా ఏం చేశాడు? యెహోవాను ఆశ్రయించాడు. స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఆశ్రయించిన వారికి వాగ్దానాలు ఉన్నాయా లేవా? ఇప్పుడు మీరేం చేశారు? మందిరానికి వచ్చి దేవుణ్ణి ఆశ్రయించారు. ప్రార్థనకి వస్తున్నావా? ప్రార్థనకి వెళ్ళడం కాదు, దేవుణ్ణి ఆశ్రయించడం. దేవుని సన్నిధికి రావడం అంటే అర్థం ఏంటి? ఆయన్ను ఆశ్రయించడం. ఆశ్రయించడం అంటే అర్థం ఏంటి? ఇప్పుడు ఆయనకు మన సమస్త బాధ్యతలను, మన సమస్యలను దేవుని చేతికి అప్పగించడం, వచ్చిన బాధను దేవునితో మాట్లాడడం. అలాగూ చేయడానికి వచ్చావు. మరి అలా చేయడానికి వచ్చిన వాళ్ళకి వాగ్దానాలు లేవా? ఏమేమన్నాడు ఇప్పుడు? అతడు యెహోవాను ఆశ్రయించి వర్ధిల్లెను. స్తోత్రం కలుగును గాక. ఇది మొదటిది యథార్థవంతులు చెప్పండి. 1 మేలు, 2 చెప్పాలి బలం, రెండోది ఏంటిది? బలపరుచుటకు యెహోవా కన్నులు. మూడవది ఏంటిది? యథార్థవంతులు దేవుని ముఖ దర్శనం చేసే అనుభవం. ఇక్కడ కన్ను మూస్తే దేవుడిని అక్కడ చూసే అనుభవం యథార్థవంతులకేనండి. అందుకే నా భక్తుడైన యోబు సంగతి ఆలోచించితివా, అతడు యథార్థవంతుడు. స్తోత్రం కలుగును గాక. ఇది మొదటిది. రెండవది ఆశ్రయించితే అతడు ఏమయ్యాడు? 1 వర్ధిల్లెను. ఆశ్రయించిన ఉజ్జియా వర్ధిల్లెను. రెండవది ఆశ్చర్యకరమైన సహాయము అతనికి. ఆశ్చర్యకరమైన సహాయం అంటే అర్థం ఏంటి తెలుసా? ఎవ్వడికి కనబడదు. దేవుడు నీకు ఏది ఇవ్వబోతున్నాడో ఆ దాచి ఉంచిన మేలు నీకు ఇచ్చి తీరతాడు. స్తోత్ర. యెహోవాను ఆశ్రయించేటప్పుడు బుధవారం కూడిక, శుక్రవారం కూడిక, ఆదివారం కూడిక మనస్సులో ఉంచుకొని తప్పకుండా నా తండ్రి సన్నిధికి నేను వెళ్ళాలి. అది దానిని ఏమంటారు? యెహోవాను ఆశ్రయించుట. స్తోత్రం కలుగును గాక. యెహోవాను ఆశ్రయిస్తే మనకు కలిగే లాభం ఏంటి? 5వ కీర్తన 11వ వచనం.
అందరూ చదవండి. 5వ కీర్తన 11వ వచనం. ఏంటంట? నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోష పెడతాడు. స్తోత్రం చెప్పు. బాధతో వచ్చావా, దుఃఖములో వచ్చావా, రోగముతో వచ్చావా, కుదరని సమస్యతో వచ్చావా, వేదనకరమైన సమస్యలు అనుభవిస్తూ వచ్చావా, దేవుని నీ కుటుంబంలో నెమ్మది లేదా, పిల్లల కార్యాలు జరగలేదా, వివాహాలు సమయానికి అవ్వలేదా, ఒకవేళ నీ భర్త తాగుబోతయ్యాడా, నీ కుటుంబం నెమ్మది లేదా, నీ కుటుంబాన్ని సాతానుడు శోధించాడా, బంధకాల చేత పీడింపబడుతున్నావా, ఒకటే విషయం, యెహోవాను ఆశ్రయిస్తే నీ దుఃఖము సంతోషముగా మార్చబడుతుంది. హల్లెలూయా. అదే చెప్పాడు అక్కడ, యెహోవాను ఆశ్రయించువారు సంతోషించెదరు. 2వ మాట చెప్తున్నాడు, ఏమనని? నీవే వారిని కాపాడుదువు. స్తోత్రం చెప్పు గట్టిగా. ఎవరు కాపాడేది? నీ రాకపోకల్లో యెహోవా నిన్ను కాపాడును ఉందా లేదా వాక్యం? ఎక్కడుంది? 121వ కీర్తన 5-6 వచనాలు ఉందా లేదా? నీ రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడు, ఆయన నీకు తోడుగా ఉండును. చక్కగా చెప్పాడు ఇవన్నీ. అందరూ ఆలోచించండి. అన్నీ చెప్పేశాడు, బాగా చెప్పాడు. మరి యెహోవాను ఆశ్రయిస్తే కాపాడుతాడు కదా, కాపుదల ఉంటుంది కదా. శత్రువైన అపవాది సాతానుడు యోబును పాడు చేద్దామని వస్తే యోబు ఇంట్లోనికి, యోబు యొక్క శరీరం దగ్గరికి వెళ్ళలేకపోతున్నాడు. ఏంటి నేను వెళ్ళలేకపోతున్నానని నన్ను అడిగితే చుట్టూ కంచెను వేశాడు. స్తోత్రం. ఎవరి చుట్టూ? ఎందుకు వేశాడు? యెహోవాను ఆశ్రయించేది. ఎప్పుడు ఆశ్రయించాడు? అరుణోదయమున. ఎప్పుడు? అరుణోదయమున లేచి తన పిల్లలందరి కొరకు ప్రార్థించడానికి తెల్లవారక ముందే అరుణోదయమున లేచి యెహోవాను ఆశ్రయిస్తే నువ్వు కాపుదల ఉంటుంది. నీ పిల్లలు స్కూల్కి వెళ్తే కాపుదల, వాళ్ళు ఒకటిగా బండి మీద వెళ్తే కాపుదల, వారు ఒకవేళ అనుకోకుండా ఒకవేళ కరోనా లాంటి వైరస్లు కానీ, లేకపోతే చలికాలమో, వర్షాకాలమో, వేసవికాలమో వచ్చే జబ్బులు ఏవైనా వస్తే అవి నీ ఇంటికి రావు అని అన్నాడు. ఎందుకు రావనగా యెహోవాను ఆశ్రయించు వారి చుట్టూ కాపుదల. ఏం కాపుదల వేస్తాడు? ఎలాంటి కాపుదల వేస్తాడు? ఆయన వారి చుట్టూ దూతలను కాపుదలగా పెట్టేవాడు. స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు నువ్వేమేమి పోగొట్టుకున్నావు? మందిరం మారినప్పుడల్లా కాపుదలను పోగొట్టుకుంటున్నావు. బాధల్లో నుండి సంతోషించే అనుభవాన్ని పోగొట్టుకుంటున్నావు. వర్ధిల్లే అనుభవాన్ని, దీవెన పొందే అనుభవాన్ని, ఆశీర్వాదాల క్రమాన్ని కోల్పోతున్నావు. అది నువ్వు బాధపడాలి. నేను ఈ రోజులోకి వెళ్ళలేకపోయానే, అయ్యో శుక్రవారం ఎవరో ఒక దైవజనుడు వచ్చాడట, ఆయన వచ్చి ఏదో వాక్యము చెప్పాడట, ఆయన వెళ్ళిపోయాడట, చిన్న ప్రార్థన చేయించుకుంటే బాగుండేదట కదా, నేను ఏంటి రాలేకపోయానని పశ్చాత్తాపపడి కన్నీటితో ప్రభు పాదాలు కడిగి ఇంకా ఎన్నడూ నీ సన్నిధికి దూరం అయ్యే ఆ పరిస్థితిని నేను రానివ్వను ప్రభువా. అది బంధువుడైనా, స్నేహితుడైనా, కుటుంబమైనా, ఏ సీరియల్ అయినా. ఎందుకండి అవి? ఆ సీరియల్ కష్టాలు నీకెందుకు తల్లి? అది ఏడుతూ ఉంటే నువ్వు ఏడుతూ ఉంటావు. ప్రభువు ఏడ్చే నీ కన్నిటిని తుడిచి ఆనంద బాష్పములతో నిన్ను ఆశీర్వదించువాడు ఆయన. ఇంకొక మాట కూడా అన్నాడు అక్కడే. ఏమనన్నాడు? నిన్ను ఆశ్రయించువారు నీవు కాపాడుదువు, నిత్యము వారు ఆనంద ధ్వని. స్తోత్రం కలుగును గాక. ఉల్లాస వస్త్రాలతో అలంకరించు దేవుడు ఆయన. హల్లెలూయా. ఎంత మంచి మాటలు ఎవరి కోసం రాశాడు? గట్టిగా చెప్పండి. ఎవరి కోసం? యెహోవాను ఆశ్రయించిన వారి కొరకు. అందుకు మనం ఏం చేయాలి ఇప్పుడు? వాగ్దానం. ఏం వాగ్దానం? నన్ను ఆశ్రయించు వారికి ఈ వాగ్దానం. ఎందుకనగా నువ్వు కాపాడుతావు, నువ్వు వారిని సంతోషపెడతావు, నువ్వు వారిని ఆనందముతో నింపుతావు, వారిని నీవు వర్ధిల్లింపచేస్తావు. అంతేకాదు అతన్ని కీర్తి దూరమున వ్యాపించేలాగా నువ్వు నడిపించే దేవుడివయ్యా. స్తోత్రం కలుగును గాక. ఈ వాగ్దానాలన్నీ మనం ఏం చేయాలి ఇప్పుడు? యెహోవాను ఆశ్రయించి చెప్పాలి, వర్ధిల్లారు. అందుకే వాగ్దానాలన్నీ ఎవరి కోసం చెప్పండి ఇప్పుడు? నా కోసం అని చెప్పు. మనం అంటే నువ్వు అందరికీ తెత్తవేటి చెప్పు. వాగ్దానము నా కోసం, నాకు ఇవ్వబడిన ప్రతి వాగ్దానము నాదే. స్తోత్రం కలుగును గాక. అది ఎలా చెప్పాలి? అది బోల్డ్గా చెప్పాలి, నాదే. హల్లెలూయా. దాన్ని స్వతంత్రించుకోవడానికి నువ్వు నీ మనసును స్థిరపరచుకో. యథార్థతను విడిచిపెట్టమాక.
ఒకవేళ యథార్థతను విడిచిపెడితే నువ్వు దేవునికి దూరం అయిపోతావు. 2, ఆయన ఆశ్రయించడం మానేస్తే ఆశ యెహోవాను ఆశ్రయించక వైద్యులను నమ్ముకొనెను. వైద్యులను నమ్మినందున అతడు పాదములో జబ్బు పుట్టి ప్రాణము విడిచెను. యెహోవాను ఆశ్రయించువారు సంతోషిస్తారు, కాపాడబడతారు, ఆనందధ్వని చేస్తారు, వర్ధిల్లుతారు, ఆశ్చర్యకరమైన సహాయము కలిగిద్ది, కీర్తి దూరమునగా వ్యాపించింది. 6 మాటలు. ఇవేమై ఆశకి ఇప్పుడు పోగొట్టుకున్నాడు. పాదములు జబ్బు పుట్టింది, వైద్యులను పట్టుకున్నాడు, చనిపోయాడు. మనుషులను ఆశ్రయించే వాళ్ళు ఉన్నారు కదా, పశువులను ఆశ్రయించే వాళ్ళు ఉన్నారు, లోకాన్ని ఆశ్రయించేవారు ఉన్నారు. కానీ యెహోవాను ఆశ్రయించేవారు కాపాడబడతాడు. స్తోత్రం కలుగును గాక.